చెప్పాను, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకునేవాడు, నా ఉపదేశము వినువారు ధన్యులు. పేజీ నెంబర్ కూడా చెప్పేస్తాను చూడండి. సామెతల గ్రంథం 537 పేజీ, 8వ వచనం, 34వ అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ బాధలతో వచ్చినా మన బాధలన్నీ విడిపించేవారు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? యేసయ్య అండి, యేసయ్య. మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినా, మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా దూరం పెట్టినా చాలా బాధపడతాం, అవునా కదా? చాలా మనసులో ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఎంత మంచిగా ఉన్నా అదే ఆలోచన తొలిచేస్తూ ఉంటుంది. మరి దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసము ఆయన త్యాగం చేశాడు కదండి. నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నీ చుట్టూ చాలామంది ఉండొచ్చు, చాలామంది ఉంటారు. నువ్వు మంచిదాను అంటారు, చెడ్డవాను అంటారు, నువ్వు అసలు బాగోలేదని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం రంగుల వలయములో మనం బ్రతుకుతూ ఉన్నాం. మాట్లాడే ప్రతి మాట అయినా సరే ప్రతి ఒక్కరిని కూడా నిమ్మలపరిచేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? చాలా నిమ్మలపరిచి ఉండాలన్నమాట. అందుకే మన యొక్క ప్రార్థన అంతా కూడా యేసయ్య వినాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా ఫస్ట్ మనం ప్రశాంతంగా కూర్చుని యేసయ్య వాక్యం మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏంటంటే జుంటె తేనె దారాల కన్నా మధురమైనది, ఆ యొక్క తీపిదనం ఇంకెక్కడా కూడా దొరకదు. చూడండి, అనుదినము గడప యొద్ద కనిపెట్టుకుని, నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినిన వారందరూ కూడా ధన్యులు. ఏం వినాలి మనం? వాక్యం వినాలండి. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికింప చేస్తూ ఉంటుంది, చిగురు పుట్టింప చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ మన మీద కుమ్మరించినప్పుడు, ఆ యొక్క ఆత్మ అనేక మందికి వెళుతూ ఉన్నప్పుడు నీ యొక్క ప్రశాంతంగా నీవు ఉంటూ ఉంటావు. ఎందుకంటే ఈ లోకం వైపు ఉన్న సమస్యల వైపు చూడు, నీ కుటుంబం వైపు చూడు, ఏది కూడా నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య నన్ను దర్శిస్తాడు. రాత్రికాల సమయంలో నేను ఒక వ్యక్తి కోసం మీకు చెప్పాను కదా, 20 సంవత్సరాల నుంచి ఆమె యొక్క విశ్వాసం ఎంత మాత్రమో కూడా పోగొట్టుకోలేదు. సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది. ఏదొచ్చినా సరే దేవుణ్ణి మట్టుకు విడిచిపెట్టేవారుగా ఉంటే మనమే పాడైపోతూ ఉంటాం. దేవుడు అంట నిన్ను క్షమిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. మనం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన గడప దగ్గర నువ్వేదైతే మొరపెట్టుకున్నావో ఆ గడప లోపలికి వస్తున్నప్పుడు నీ తప్పుదమ్ములన్నీ అక్కడ విడిచిపెట్టేస్తూ ఉండాలి, ఒప్పుకోవాలి. సుంకరి ప్రార్థన ఆలకించాడు కదండి, సుంకరి ప్రార్థన ఆలకించాడు, ఒదిగిపోయాడు, యేసయ్య సన్నిధిలో ఒదిగిపోయాడు. అలాగ మన సమస్యలన్నీ పక్కకు పెట్టేసి యేసయ్య నీవే నాకు ఆధారము, ఎప్పుడైతే ఆ మాట మనం పలుకుతూ ఉంటామో యేసయ్య ఇంకా కౌగులించుకుంటాడండి. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఇంకో మాట మీకు నేను చూపించాను. ఏంటంటే చూడండి, ఇదే సామెతల గ్రంథం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఎవరిని ప్రేమించాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని కాదు ప్రేమించడం. ఒక్కొక్కరు మనుషులు ప్రేమిస్తే వాళ్ళ కోసం గుడులు కట్టేస్తూ ఉంటాం, చాలా ఇంకా అసలు ఈ లోకం మనకి లేదు అన్నట్టుగా ఆధారం పడిపోతూ ఉంటాం. కానీ ఈ లోకంలో అంతా కూడా మాయ తప్ప మంచి అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి బానిస. చాలా శ్రద్ధగా వినాలి, వినంటి వాక్యం. ప్రతి ఒక్కరికి కూడా బానిస అండి. తల్లి బిడ్డకి బానిస, బిడ్డేమో తల్లికి బానిస. బిడ్డలు ఎంతవరకు ఉంటారంటే వాళ్ళకి రెక్కలు వచ్చి అంతవరకే నీ దగ్గర ఉంటారు. చాలా షార్ప్గా వినాలి. ఎప్పుడు వరకు ఉంటారు వాళ్ళు? రెక్కలు వచ్చే అంతవరకు నీ చెప్పిన మాట వాళ్ళు వింటారు తప్ప వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు తెలిసిన అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి కూతురు కూడా చేయించుకుంది, వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలండి? 20 సంవత్సరాలు పెంచిన ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి?
అంటే బిడ్డ కోసం తల్లిదండ్రులు చచ్చిపోవాలా? అదేనా మీరు నేర్చుకునేది? ప్రతి ఒక్కరు మాయ మాటలు చెప్పేవాళ్ళే, నిజమైన మాటలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. తల్లి మట్టికి నిన్ను పుట్టించింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నిన్ను బాగుగా కాపాడుతూ ఉంటుంది. నువ్వు ఉన్నంతకాలం తల్లి ఉండదు, ఉంటుందండి. ప్రతి సమయం ఎలా కాదు ఇలాగని చెప్తూ ఉంటుందా? ఉండదు. కానీ నువ్వు ఉన్నంతకాలం నీ తల్లి క్షేమంగా ఉండాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి యొక్క రుణము పెళ్ళి అయిపోయినప్పటికీ కూడా ఆ యొక్క రుణం తీర్చుకుంటూ ఉందని చెప్పాను మీకు రాత్రికాల సమయంలో. ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాం కాదండి, ప్రజెంట్ ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలా జరుగుతూ ఉన్నది అనేది మనకి కావాలి. ఎందుకంటే వాస్తవం కావాలి, నాటకాలు వద్దు. ప్రతి ఒక్కరూ కూడా శుభ్రంగా వైట్ శారీ వైట్ షర్ట్ వేసేసుకున్నంత మాత్రాన వాళ్ళ మనసు నిమ్మలంగా ఉందా? నిజాయితీగా ఉన్నారా? ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య తప్ప ఈ లోకంలో మంచి వాళ్ళు ఎవరు కూడా లేరండి. అందుకే వాక్యం వైపు చూద్దాం. నిన్ను పోలి నీ కుటుంబం నడుచుకుంటే చాలండి. అనేక మందికి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి అంటే ఫస్ట్ మనం సరిగా ఉంటూ ఉండాలి. విన్నంటి వాక్యాన్ని అనేక మందికి పంచిపెడుతూ ఉండాలి. ఒకటి వినాలి, రెండోది పాటించాలి, మూడోది అనేక మందికి పంచిపెడుతూ ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆవగింజంత విశ్వాసం ఉంటే సమస్తము కూడా సాధ్యమే. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి అనేక మందిని బాగు చేశాడు. ఆఖరికి చనిపోయిన వారిని సైతము కూడా లేపాడండి. మరి మనం వల్ల అవుతుందా? మనం అంత పరిశుద్ధులమా? ఆయన యొక్క వస్త్రపు చెంగు పట్టుకోవడానికి కానీ యేసయ్య నా ప్రార్థన ఆలకించండి అంటానికి కూడా మనం సరిపోం. మనలో నీతి లేదండి, నీతి లేదు, నిజాయితీ లేదు. నీతి ఎక్కడుందో తెలుసా? బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేశ్యను ప్రేమించాడండి దేవుడు. ఆమె యొక్క హృదయాన్ని తాకగానే ఊరంతా మారిపోయింది. మన సూచక్రియలు కూడా మనం నమ్మాలి, అనేక మందికి చెప్తూ ఉండాలి. ఎవరికైనా ఒంట్లో బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అలాగా ఇలాగా నీకోసం ఇలాగా అనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేయగలరు? ఆ మాటలు వాళ్ళు ఏమైపోతుంది, వాళ్ళు ఇంకా అనారోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు చేస్తాడమ్మా, దేవుడు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడమ్మా. సుంకర్ ప్రార్థన ఆలకించాడు కదా, మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడమ్మా అని చెప్పగానే ఆమె ఏం లేస్తుంది? దిగ్గును లేస్తుందండి. హల్లెలూయా. ఆమె యొక్క విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంటుంది. అలా ఉండాలి మనం కూడా. అంతేగాని లేనిపోని మాటలు వద్దు, లేనిపోని మాటలు అసలు మనం చెప్పుకోవద్దు. వాక్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా నడవండి, అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంట. నిన్న చెప్పిన వాక్యం నాకు బైబిల్ తీయకుండానే మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఎంతవరకు ఉన్నది రాత్రి విన్నంటి వాక్యం? ఎవరు విన్నారు రాత్రా? ఎత్తండి ఎవరైతే వచ్చారు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుందా మీకు రాత్రి చెప్పిన వాక్యం? అండి దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఇంకెందుకండి మనం ఆయన ప్రేమిస్తే సమస్తము కూడా సమకూడి మనతో వస్తూ ఉంటాయి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఎందుకంటే అయ్యగారికి నేను సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క వాక్యము జుంటె తేనె దారాల కన్నా మధురమైనది. ఆ యొక్క తీపిదనం ఇంకెక్కడ దొరకదు. ఒకటి ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేసేదను, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకుని ఆయనను అనుసరించిన వారందరూ కూడా ధన్యులు. ఈ 3 పనులు మనం చేస్తే మనకి ఇంకెవరు చెప్పవసరం లేదు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.